ముఖ్యంగా అక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువ అంటున్నారు. ఇంకోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి బీసీ, బీజేపీ అభ్యర్థి బీసీ, ఇక్కడ మన కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం రెడ్డి. సో దాన్ని ప్రజలు ఏమన్నా తీసుకుపోయే అవకాశం ఉంది కదా బీజేపీ బీఆర్ఎస్ బీసీ నినాదాన్ని? సిసి రాజకీయాలలో ఎట్లుంటుందంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్ సెన్సిటివ్ ఉంటాయి మాట్లాడాలంటే. ప్రజల మనసు చూరగొన్నోడే నాయకుడు. ప్రజలు ఇక కులాలు మతాలు చూడరు. ఓ నాయకత్వం అంటే గట్టిగా పనిచేస్తాడు, జనంలో ఉన్నాడు నాయకుడు. ఎక్కువ బహుజనులు, ఎక్కువ సామాజిక వర్గాలు ఎవరితోటైతే ఉన్నారో ఆ ఎక్కువ సంఖ్య బలంగా ఉన్న వాళ్ళల్లో ఎదిగినోడే నాయకుడు అవుతాడు. అందులోకెళ్ళే వచ్చినోడు అటువంటి నాయకునికి టికెట్ ఇచ్చినాక మరి వాళ్ళు ఎందుకు వ్యతిరేకం చేస్తారు? అట్లాంటి పరిస్థితులు లేవు. జనం మెచ్చినోడు నాయకుడు అవుతాడు, జనం మెచ్చినోడు గెలుస్తాడు. ఆ పార్టీ బలం, ఆ వ్యక్తి బలం, మా యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, వివిధ వింగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. దాన్ని మేము సమర్థించాం. కాకపోతే అందరికీ అన్ని వర్గాల వాళ్ళకు ఏదో సమయంలో వాళ్ళకు మేలు జరగాల్సిన అవసరం ఉంది. అది జరుగుతుంది ఖచ్చితంగా. విభేదాలు ఏమైనా ఉన్నాయా? కొంత నల్గొండకు సంబంధించి కావచ్చు, భువనగిరికి సంబంధించి నాయకుల మధ్య విభేదాలు అంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నదా, ఐక్యంగా ఉన్నారా? అది ఒక 6-7 నెలల క్రితం ఉండేనో తెలియదు, మీరందరూ కూడా చూసారు. బట్ ఎప్పుడైతే ఓ 7-8 మంత్స్కి వెళ్ళి అంటే ప్రభుత్వం రాకముందు 6-7 నెలల ముందుకెళ్ళే సమిష్టిగా పనిచేసినామో జనం హర్షించరు, జనం మెచ్చుకురు. అరే నమ్ముదాం కాంగ్రెస్ చేస్తుంది అని మనకు ఓట్లేసారు, గెలిపించారు. ఈరోజు వాళ్ళు నమ్మినట్టుగానే 6 గ్యారెంటీలు చెప్పినాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. అలా అత్యధికంగా 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. అంటే ప్రజలకు కూడా నమ్మకం ఏర్పడ్డది, అన్ని గ్యారెంటీలు అమలు అవుతాయి. 10 ఏళ్ల కాలం ఏం చేయని వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఇవ్వలే, రుణమాఫీ చేయాలి, ఈరోజు అవన్నీ చేసుకుంటూ పోతున్నాం. సో నమ్మకం అయితే కలిగిస్తున్నాం. ఓ స్వేచ్ఛా వాతావరణం ఉన్నది. జనం నిజంగా ఎంజాయ్ చేస్తుండ్రు ఈరోజు. అంటే ఓ పరిపాలన అనేది ఇట్లా ఉండాలనేది ప్రజలైతే అందరూ హర్షిస్తున్నారు. ఓ చిన్న మీటింగ్ పెడితే వందలాది వేలాది మంది వస్తారు. ఇది మీటింగే కాదు, వీడికి రావాల్సిన అవసరం ఉంది, ఇంతమంది వచ్చారు. ఇదే టీఆర్ఎస్లో పెడితే, భవన్లో పెడితే అంతకుముందు అసలు మంత్రులు ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి అందుబాటులో ఉండకపోయేది. సో ఇది డిఫరెంట్ వాతావరణం, ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. పాలన కూడా మంచిగా ఉంది. ఇంకా ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకా వచ్చే 5 ఏళ్ళు కూడా మంచి పాలన అందియబోతున్నాం. భువనగిరిలో ఏమైనా భారీ బహిరంగ సభలు కావచ్చు, ఆ టైంలో ఉండొచ్చా? ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉందా? అయితే ఇప్పుడే ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు ఖచ్చితంగా 1 నుంచి 6 లోపల ప్రియాంక గాంధీ గారి మీటింగ్ ఉండటానికి ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఆ విషయం చెప్తూ ఉంటారు. సో ఖచ్చితంగా అదొకటి ఉంటుంది. మా ర్యాలీ కూడా 21st నాడు ఉంటుంది, పెద్ద ర్యాలీ ఉంటుంది. ర్యాలీ భువనగిరిలో ఉంటుంది 21st నాడు నామినేషన్. మళ్ళీ తర్వాత సరే మళ్ళీ ప్రకటన వస్తుంది. సో దిస్ ఇస్ నాట్ ద ఫైనల్, పూర్తి స్థాయి ప్రకటన వస్తుంది. మళ్ళీ ప్రియాంక గాంధీ గారు కూడా ఖచ్చితంగా నల్గొండ భువనగిరి వచ్చే కార్యక్రమం ఉంటుంది. థ్యాంక్ యూ.